పోలింగ్ రోజు ఏజెంట్లుగా హాజరయ్యే కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ అంతిమంగా గెలుపు ఓటములు నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఏవైనా సందేహాలు అనుమానాలు ఉంటే అక్కడే ఉన్న సంబంధిత ఆర్ఓకు ఫిర్యాదు చేయవచ్చు. ఘర్షణలకు దిగడం వల్ల కార్యకర్తలు వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయి తప్ప మిమ్మల్ని రెచ్చగొట్టేవారెవరూ మీకోసం రారు అనే వాస్తవాన్ని గుర్తించాలి. జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కమిషన్ అధికారులు జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్ని పార్టీల కార్యకర్తలను మరొకసారి కోరుతున్నాను. వైసీపీ కార్యకర్తలు చెప్పేది ఏంటంటే దయచేసి మీరు మీ నాయకులు మిమ్మల్ని రెచ్చగొడితే దయచేసి రెచ్చిపోకండి. మీరు వైసీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఎవరైనా ఓకే. మీరు ముందు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల కన్నా మీరు ఒక మనిషి, మీకు ఒక కుటుంబం, మీకు ఒక బాధ్యతలు ఉన్నాయి. ఫస్ట్ ఇలాంటి వాటిలో మీరు సమయంతో బిహేవ్ చేస్తే బాగుంటుంది తప్ప మీరు ఏ తప్పు చేసినా సరే పోలీస్ కేసులు కానీ ఇతరత్ర సమస్యలు మేము చుట్టుపట్టే అవకాశం ఉంది. దయచేసి వాటికి మీరెవరూ కూడా లొంగద్దు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఈ ఓట్ల లెక్కింపుని ప్రక్రియని మనం సంపూర్ణంగా నెరవేర్చుకుందాం. దయచేసి ఎవరూ కూడా ఆవేశాలకు లోనవద్దు. ప్రజాస్వామ్య స్పిరిట్ని మనందరం గౌరవిద్దాం. అలాగే ఎవరైనా సరే ఇంకొక ఇతర పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ కార్యకర్తలు కానీ రెచ్చగొట్టినా సరే దయచేసి ఎవరు రెచ్చిపోకండి. ఎవరు విన్ అవుతున్నారో ఎవరు లూజ్ అవుతున్నారు అనేది ఆల్రెడీ నిక్షిప్తమైంది. కొన్ని జస్ట్ అనౌన్స్ చేసి బయట పెట్టడమే తరువాయి. సో మీరు ఇప్పుడు ఏ కార్యకర్త అయినా ఏమీ చేసేది లేదు. జస్ట్ హుందాగా ఏదైతే ఫలితాలు వస్తాయో వాటిని స్వీకరిద్దాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.